సార్వ వరిలో పండు తెగులు మనం దీన్ని గమనించినప్పుడు పంట పండిపోయిన తర్వాత కనపడేటటువంటి రంగు ఈ ఎండల దృష్ట్యా ఎండలు ఎక్కువగా ఉండటం, ఉష్ణోగ్రతలో హెచ్చుగా ఉండటం ద్వారా మనకి రెండు రకాల తెగుళ్ళు కలిసి ఈ రకమైనటువంటి రంగు వరిచేలో కనపడటం జరుగుతుందనేసి సైంటిస్టులు డిక్లేర్ చేయడం జరిగింది. సరే, రెండు రకాల తెగుళ్ళు ఒక ప్లాంట్కి, ఒక మొక్కకి ఒకేసారి వచ్చినాయి అంటే ఎప్పుడు మనకి ఈ రకమైనటువంటి ప్రక్రియ జరుగుతుంది అంటే జాగ్రత్తగా మనం గమనించినప్పుడు మొక్కకు ఉండాల్సినటువంటి రెసిస్టెన్స్ పవర్ని మొక్క కోల్పోయినప్పుడు మాత్రమే ఏ విధమైనటువంటి తెగులైనా సరే ఆశించడం జరుగుతుంది. మరి ఇటువంటి సందర్భంలో రెసిస్టెన్స్ కోల్పోయిన మొక్కకి రెసిస్టెన్స్ని ఇంక్రీజ్ చేయాలి. మనకి ఈనాలి, ఈనిన తర్వాత గింజలు గట్టిపడాలి. అప్పుడు వరకు కూడా మొక్క పచ్చగా ఉన్నప్పుడు మాత్రమే దిగుబడి పెరుగుతుంది. అదే పండు బారిపోయిన రంగు ఉండటం వల్ల మనకి ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోక్రియ ఆగిపోతుంది. కాబట్టి గింజ పాలు పోసుకోవడానికి కావాల్సినటువంటి ఆహార రవాణాను మొక్క అందించలేదు. కాబట్టి మనకు దిగుబడి తగ్గేటటువంటి ఆస్కారం ఎక్కువగా కనపడుతుంది. మరి ఒక మొక్క రెసిస్టెన్స్ కోల్పోయింది, మరి ఆ రెసిస్టెన్స్ని ఇంక్రీజ్ చేయడం ఎలాగా? మనకి ఏదైనా ఒక మొక్కకు తెగులు వచ్చిందంటే దానికి కారణం ఆ మొక్కకు రెసిస్టెన్స్ కోల్పోయినట్టు. అటువంటి రెసిస్టెన్స్ కోల్పోయినటువంటి మొక్కకి మనం రెసిస్టెన్స్ని కనుక ఇంక్రీజ్ చేయగలిగితే మనము దిగుబడి కోల్పోకుండా మనం జాగ్రత్తగా మేనేజ్ చేయగలుగుతాం జరుగుతుంది. మరి ఏ విధమైనటువంటి ప్రొడక్ట్స్ ఇక్కడ ఉపయోగపడతాయంటే పొటాషియం సియోనైట్ తోటి సీవిడ్ ఎక్స్ట్రాక్ట్స్ కలిపి ఈ రెండిటిని కలిసి ఒక బకెట్లో కలిపి దాంతోపాటు మనకి యాంటీబయోటిక్ని కనుక లీటర్ నీటికి 1 గ్రామ్ గడికి కలిపి ఈ మూడిట్ల మిశ్రమం